గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2018 ఐపీఎస్ ఆఫీసర్, పేరు సుధీర్ రామ్దేవ్ కాకేన్, సూపరింట్ ఆఫ్ పోలీస్ ములుగు. మహారాష్ట్ర చెందిన సుధీర్ గారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. ఆయన ఇక్కడ ఫస్ట్ పోస్టింగే ములుగులో మేడారం జాతర పోస్టింగ్తో స్టార్ట్ అయిందనే ఉద్యోగం. అంటే ఏఎస్పీ ములుగుతో స్టార్ట్ అయ్యారు. ప్రస్తుతం ములుగులోనే ఎస్పీగా పనిచేస్తున్నారు. అడిషనల్ ఎస్పీగా కానీ ఎస్పీగా పనిచేసినప్పుడు కూడా ములుగులో మేడారం జాతర మీద బందోబస్తు దగ్గర పూర్తి అవగాహన ఉంది. కాబట్టి అమ్మ పిలిపించిందో లేదా ప్రభుత్వం ఇచ్చిందో కానీ ఎస్పీగా కూడా మరోసారి ములుగు ఎస్పీగా రావడం, మేడారం జాతర కూడా ఆయన చేతుల మీదుగానే జరుగుతుంది. అంటే ఏఎస్పీ టు ఎస్పీ వచ్చినప్పటికీ ఆయనకి మేడారం జాతర మీద చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పర్ట్ అయిపోయారు. గతంలో ఎలాగుండేది, ప్రస్తుతం ఎస్పీగా వచ్చాక మేడారం జాతరలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఆయనకున్న ఛాలెంజ్ చేయట విషయాన్ని సార్ నట్టు తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే. మీకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. ఏఎస్పీగా అమ్మవారికి జాతర చేశారు, ఎస్పీగా చేశారు, ప్లస్ మళ్ళీ అగైన్ మీరు ఇక్కడికి వచ్చారు. ఇది చాలా తక్కువ మందికి వస్తుంది ఈ అవకాశం ఉంది. అంటే అమ్మ అదృష్టమా లేదా ఏదో కానీ మీకు బాగా కలిసి వచ్చేట్లు. ఫస్ట్ ఏఎస్పీగా పోస్టింగ్ వచ్చినప్పుడు మేడారంలో మీకున్న ఛాలెంజ్ ఏంటి? అగైన్ మీరు రెండోసారి వేరే జిల్లా ఎస్పీ చేసినప్పుడు బందోబస్తుకు వచ్చినప్పుడు ఎలా ఉండేది? ప్రజెంట్ మీరు యూనిట్ ఆఫీసర్గా ములుగులు ఉన్నప్పుడు వస్తున్న ఛాలెంజ్ ఎలా ఉన్నాయి? ఇటీవల కాలంలో మహాకుంభమేళలో జరిగిన ఇన్సిడెంట్స్, బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఇక్కడ జరగకుండా గవర్నమెంట్ ఎలాంటి ప్రికాషన్స్ ఇచ్చింది, మీరేం చేస్తున్నారు? అంటే క్రౌడ్ ఎక్కువగా వచ్చినప్పుడు ఏం జరుగుతుంటుంది, ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా మీరు చేస్తారు? ముఖ్యంగా ట్రాఫిక్ కానీ పార్కింగ్ ఇష్యూలే కాకుండా పిక్ పాకెటర్స్, చిన్న చిన్న ఇష్యూస్ పెట్టి మ్యాటర్స్ కానీ షీ టీమ్స్ కానీ ఇవే రాకుండా ఎలాంటి మైండ్ సెట్ ఉంది, ఎలా మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నారు? ఈ ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు మహారాష్ట్ర సుధీర్ గారు ఇక్కడ ఫస్ట్ ఏఎస్పీ చేసినప్పుడు మీకున్న మార్క్ ఏమొచ్చింది? దీని తర్వాత మహబూబాద్ ఎస్పీ, మంచిర్యాల కాకుండా మహబూబాద్ ఎస్పీ చేసినప్పుడు మీ బెంచ్ మార్క్ ఏముంది? ప్రజెంట్ ములుగు వచ్చినప్పటికీ మీకున్న ఛాలెంజ్ ఏంటి? ఇందుక మీకు ధన్యవాదాలు. మీరు ఎంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. ఇప్పుడు ఇక్కడ అంటే జస్ట్ జాతర ముందు నాకు ఇక్కడ ఎస్పీగా పని చేయడం ఒక అవకాశం ఇచ్చినందుకు ముందుగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఇది అమ్మవారికి సేవ చేయాలి, చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నా కెరియరే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. పోయినసారి కూడా నేను ఇక్కడ డీసీపీ మంచిర్యాల ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి అమ్మవారిది సేవ చేయడానికి నాకు అదృష్టం కలిసి వచ్చింది. ఈసారి ఎస్పీగా ఇక్కడ వచ్చి పని చేయాలి, అది కూడా జస్ట్ 2 months ముందే నాకు ఛాన్స్ వచ్చింది. అంటే అమ్మవారు ఉంటారు, అమ్మవారి ఆశీస్తోని ఈసారి కూడా 3 సార్లు ఇది ఛాన్స్ దొరికింది. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నా. ఇప్పుడు నేను 2022లో నేను జాతరకి జస్ట్ ముందు హార్డ్లీ అంటే November 30th రోజున అది పోస్టింగ్ వచ్చింది. అప్పుడు జాతర February ఎండింగ్ టైంలో ఉండే. సో అంటే ఫస్ట్ జాతర టైంలో నేను జస్ట్ కొత్తగా ఫీల్డ్లో వచ్చాను కాబట్టి ఈ ఏరియా గురించి ఫస్ట్ అవగాహన రావాలి. తర్వాత ప్రీ మేడారం టైంలో అప్పుడు కూడా భక్తులు చాలామంది వచ్చేవాళ్ళు. మెయిన్ మేడారం టైంలో అసలు అంటే అంతమంది జనాలు ఈ ప్లేస్లో వస్తారు అనే ఫస్ట్ టైం క్రౌడ్ చూశాను. సో 2022లో కూడా ఓవరాల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ తర్వాత క్రౌడ్ మేనేజ్మెంట్, ప్రొసెషన్స్ అన్నీ చాలా బాగానే జరిగినాయి. అంటే 2022లో మనకు మెయిన్ ఛాలెంజెస్ అప్పుడు కోవిడ్ జస్ట్ అంటే ఫస్ట్ వేవ్ కంప్లీట్ అయ్యి సెకండ్ వేవ్ అంటే కోవిడ్ వేవ్ అప్పుడు కూడా ఉండే. సో అసలు ఆ టైంలో జాతర జరుగుతుందా లేదా అది కొంచెం ఇష్యూ ఉండే, అది క్లారిటీ లేకుండే. సో అప్పుడు ప్రీ మేడారం అంటే ఆల్మోస్ట్ జాతరకి ముందే 45 daysలోనే లక్షల మంది భక్తులు వచ్చి డైలీ దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు మళ్ళీ 1 month ముందే గవర్నమెంట్ తరఫున క్లారిటీ వచ్చింది, లేదు 100% ఈసారి కూడా జాతర జరుగుతుందని. సో అప్పుడు భక్తులు వచ్చి మొత్తం జాతర కంప్లీట్ అయింది. సార్, మీరు ఫస్ట్ ఏఎస్పీ పోస్టింగ్ స్టార్ట్ అయినప్పటికీ ఇంత క్రౌడ్ చూస్తుంటారు. కానీ నీ నేటివ్ ప్లేస్లో రెండు ఒకటి గణేష్ నిమజ్జనం అప్పుడు లేదా శివాజీ ఇష్యూ అప్పుడు జరుగుతున్నప్పుడు ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. కానీ దానికి డబుల్ ఉంటుంది ఇక్కడ. చూడగానే ఒకసారి కొంచెం ఏమైనా ఇబ్బంది పడ్డారా? అంటే ఇప్పుడు మీరు చెప్పిన మహారాష్ట్రలో శివాజీ ఫెస్టివల్ కానీ అంటే శివాజీ మహారాజ్ జయంతి లేకపోతే గణేష్ ఫెస్టివల్ కానీ
అది మల్టిపుల్ ప్లేసెస్లో ఉంటుంది. అంటే ప్రతి ఒక్కొక్క మండల్ లెవెల్లో మనం చూస్తే ప్రతి గ్రామానికి ఉంటుంది, మండల్ లెవెల్లో ఉంటుంది, ప్రతి ఏరియాలో ఉంటుంది. సేమ్ గణేష్ ఫెస్టివల్ కూడా అట్లానే ఉంటుంది, ప్రతి ఏరియాలో ఉంటుంది. ఇది అంటే ఒకటే ప్లేస్లో అంటే ఇది కుంభమేళాతో కంపేర్ చేస్తే కుంభమేళాలో ఒక స్టేజ్ ఉంటుంది, ఆ స్టేజ్లోనే పబ్లిక్ డివైడ్ అవుతారు. ఇక్కడ అట్లా లేదు, ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. అన్ని ఏరియా నుంచి ఇప్పుడు మనకు రూట్స్ ఉన్నా భక్తులు ఉన్నా అందరూ ఒక మర్జింగ్ పాయింట్ ఉంది ఇక్కడ. ఆ మర్జింగ్ పాయింట్ లో అందరూ కన్వర్జ్ అవుతారు. సో అది ఒక ఛాలెంజింగ్ గా ఉంటుంది. అంటే మనం మల్టిపుల్ ప్లేసెస్ మేనేజ్ చేయడం అది వేరే ఉంటుంది. అంటే క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ పబ్లిక్ సేఫ్టీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అది డిఫరెంట్ కాన్సెప్ట్. ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్. మళ్ళీ ఇక్కడ ఈ ఫెస్టివల్ అంటే ఒక ట్రైబల్ కల్చర్ మనం మైండ్లో పెట్టుకుని చేయాలి. అంటే వాళ్ళ ఆచారం విచారం వాళ్ళ ఓవరాల్ ట్రెడిషన్స్ కల్చర్ అది మైండ్లో పెట్టి మనం చేయాల్సిన ఇది జాతర. సో కాబట్టి ఇది 100% చాలా స్పెషల్గా. అంటే ఫస్ట్ టైం ఏఎస్పీ ఉన్నప్పుడు కూడా నాకు ఈ అవకాశం దొరికింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఇట్ వాజ్ వెరీ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్.